Hello everyone, welcome to our channel. My name is Rajendra Prasad. Today we discuss about TS EBSET. ఒకప్పుడు టీఎస్ ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆ ఎం అనేది తీసేశారు. అంటే మెడికల్ అనేది తీసేసి ఎంబీబీఎస్లో యాడ్ చేశారు. మెడికల్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని టీఎస్ ఎబ్సెట్గా మార్చారు. టీఎస్ ఎబ్సెట్ అంటే ఏంటి? తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై జేఎన్టీయు హైదరాబాద్. ఈసారి జేఎన్టీయు వాళ్ళు ఈ టీఎస్ ఎబ్సెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మరి ఆన్లైన్ అప్లికేషన్ కావాలి అంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ. స్టెప్ 2 ఫిల్ ఆన్ అప్లికేషన్. స్టెప్ 3 ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. ఈ 3 స్టెప్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మరి రిజిస్ట్రేషన్ ఫీజ్ ఇంజనీరింగ్ అయితే కేటగిరీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు అయితే 500, అదర్స్ అయితే 900. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి 500, అదర్స్ 900. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే 1000, అదర్స్ అయితే 1800. ఫస్ట్ ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. పేపర్ నోటిఫికేషన్ చూడొచ్చు. జేఎన్టీయు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ హైదరాబాద్ జేఎన్టీయు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 26th నుండి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 26 టు మార్చ్ అండ్ ఏప్రిల్ 6th. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 26/2/2024 టు 6/4/2024 వరకు ఉంటుంది. అంటే ఫిబ్రవరి 26 నుండి ఏప్రిల్ 6 వరకు ఉంటుంది. డేట్ అండ్ టైమ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ ద టెస్ట్. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది 9/5/2024 అండ్ 10/5/2024 ఉంది. టైం వచ్చేసి మార్నింగ్ 9 to 12 noon అండ్ 3 to 6 noon. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే ఏంటి 11/5/2024, 12/5/2024. టైమింగ్ వచ్చేసి ఏంటి 9 AM to 12 noon, 3 PM to 6 PM, 9 AM to 12 noon. రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటిది 500 ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, 900 ఫర్ అదర్ క్యాండిడేట్స్, 1000 ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఫర్ ఈ అండ్ ఏఎం. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ రెండు రాయాలంటే 1000 అండ్ అదర్స్ అయితే ఏంటి 1800. ఇది ఫీ స్ట్రక్చర్, ఎగ్జామ్ డేట్, టైమింగ్, రిజిస్ట్రేషన్ ఫీ. ఇంజనీరింగ్ వాళ్ళకి ఉండేటటువంటి కోర్సెస్ బీఈ, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్ ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇందులో ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీఎస్ ఎబ్సెట్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ రాయొచ్చు. the minimum eligibility criteria at least 45% and 40% marks for candidate belong to unreserved and reserved category respectively in the subject specified MPC BPC taken together at 10+2 pattern. Minimum 45%, 40%, unreserved candidate అయితే 45%, రిజర్వ్డ్ కేటగిరీ అయితే 40% ఉండాలి. అలాగే బిఎస్ హానర్స్ అగ్రికల్చర్ గ్రూప్స్
ఇవి కోర్సెస్ బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ ఏహెచ్, బీఎఫ్ఎస్సి, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఒకసారి చదువుకోండి. ఎగ్జామ్ డేట్, టైమింగ్స్, ఫీ స్ట్రక్చర్. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? 21st February ఇచ్చాడు. కామన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26/2/2024. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి February 26th నుండి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్ 6/4/2024, అంటే April 6th వరకు ఉంది. అప్లికేషన్ ఫామ్ అనేది 26 February నుంచి April 6th వరకు ఉంది. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ 8/4/2024 to 12/4/2024. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ లేట్ ఫీ 250 9/4/2024. 250 లేట్ ఫీజుతోని 9/4/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 500 లేట్ ఫీజుతోని 14/4/2024 వరకు అప్లై చేయొచ్చు. 2500 లేట్ ఫీజుతోని 19/4/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజ్ 5000తో 4/5/2024 అప్లై చేసుకోవచ్చు. డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్. ఎప్పటి నుండి అది 1/5/2024 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఇంజనీరింగ్ ఎగ్జామ్ టైమింగ్స్. మార్నింగ్ 9 to 12 noon. ఇంజనీరింగ్ 9/5/2024, 10/5/2024. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ 3 to 6. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళు 11/5/2024 to 12/5/2024. మనకి ఈ టెస్ట్ సెంటర్ అనేది ఇక్కడ హైదరాబాద్ 3, హైదరాబాద్ 4, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. టోటల్గా 21 ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 3 స్టెప్లో ఉంటుందని చెప్పుకున్నాం. స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ. స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. స్టెప్ 3 ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. మనకి ఇంట్రెస్ట్ అండ్ బుక్లెట్ ఇచ్చారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ చూడండి, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్స్ ఇచ్చాడు మనకి. ఇంజనీరింగ్ అయితే 9/5/2024, 10/5/2024, మార్నింగ్ 9 to 12 AM, 3 AM. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, బుక్లెట్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి.
ఇది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించింది. అక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఇవి. ఎగ్జామినేషన్ సెంటర్స్. సర్టిఫికెట్ సేమ్ ఇంజనీరింగ్ ఎట్లనో అగ్రికల్చర్ కూడా అలానే. సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఇందులో ఆల్జిబ్రా, ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్, డిమోర్స్ థియరం, quadratic expressions, theory of equations, permutation and combination, binomial theorem, partial fractions, trigonometry ratio up to transformations, trigonometry equation, inverse trigonometry function, hyperbolic function, properties of triangles, vector algebra, addition of vector, product of vector, probability, mensuration of dispersion, probability, random variable and probability distribution, coordinate geometry, locus, transformation of axes, the straight line, pair of straight line, circles, system of circle, parabola, ellipse, hyperbola, three-dimensional coordinate, direction cosines and direction ratios, plane, calculus, limits and continuity, differentiation, derivatives, applications of derivative, integration, definite integral, differential equations. ఇది ఇంజనీరింగ్ వాళ్ళకు సంబంధించినటువంటిది మ్యాథ్స్. అలాగే ఫిజిక్స్, ఫిజికల్ వరల్డ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, system of particular and rotational motion, oscillation, gravitation, mechanical properties of solids, mechanical properties of fluids, thermal properties of matter, thermodynamics, kinetic theory, waves, ray optics and optical instruments, wave optics, electrical charges and field, electrostatic potential and capacitance, current, electricity, moving charges and magnetism and matter, electrical genetic interaction, alternative, ఇవన్నీ కూడా సిలబస్. ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ ఇది. ఎంత కూడా సిలబస్. మోడల్ పేపర్, మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్, అప్లికేషన్ అప్లికేషన్ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫీ పేమెంట్ ఫర్ టీఎస్సీ ఎంసెట్ 2024. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీఆ, బైపీసీఆ, డిప్లొమా, ఎంబైపీసీఆ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఇంటర్మీడియట్ ఏంటి, క్వాలిఫికేషన్, అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాండిడేట్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్, అట్లీస్ట్ మొబైల్ నెంబర్, ఆర్డినరీ మొబైల్ నెంబర్ అంటున్నాడు. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇంకొక నెంబర్, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇంపార్టెంట్. ఇది మొబైల్ నెంబర్ను అలాగే ఈమెయిల్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్. కేటగిరీ ఏంటిది, బీసీలో, ఓసీనా, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ. బీసీ అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి. ఫిజికల్ ఛాలెంజ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అప్లికేషన్ ఫర్ ఇంజనీరింగ్, అగ్రికల్చరా, బోత్. పేమెంట్ టైప్ ఏంటి, నెట్ బ్యాంకింగా, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇలా అప్లై చేయండి. ఫీ పేమెంట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. స్టెప్ 2
ఇక్కడ మీకు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది కదా, ఆ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఎంటర్ చేయాలి. ఇది స్టెప్ 2. స్టెప్ 3 టీఎస్ వెబ్సైట్ 2024 రిజిస్టర్ రిఫరెన్స్ ఐడి నెంబర్, క్వాలిఫికేషన్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఇలా జస్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ స్టాటస్ ఫీ పే చేశారా లేదా అని తెలియజేస్తుంది. ఈ విధంగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లో కంప్లీట్ చేసినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్టు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇది టీఎస్ఎం, ఒకప్పుడు టీఎస్ ఎంసెట్ అనేవారు, ఇప్పుడు టీఎస్ ఎఫ్సెట్. ఇవి ఎంసెట్కి సంబంధించినటువంటి, అదే ఎఫ్సెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.